AAI Recruitment 2025 Junior Executive Recruitment 2025 Airport Authority of India Junior Executive Recruitment Notification అండి. సో ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. టోటల్గా 309 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 309 అన్రిజర్వ్డ్ 125, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ 72, ఎస్సీ కేటగిరీ 55, ఎస్టీ 27 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో బీఎస్సీ విత్ అది కూడా సైన్స్లో ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి, లేదా ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, physics and mathematics should be a subject in any one of these semesters. So ikkada candidate would have minimum proficiency in both spoken as well as written English, 10+2 standard వరకు మీరు written English చదివి ఉండాలి. అండ్ candidate బీటెక్ డిగ్రీ, ఎవరైతే బీటెక్ డిగ్రీ ఉంటుందో వారు దే ఆర్ అలౌడ్ టు అప్లై ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద బీటెక్ డిగ్రీ. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 27 ఇయర్స్ వరకు ఉండాలి. 24/5/2025. సో ఇది కట్ ఆఫ్ ఏజ్ క్రైటీరియా. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వారు 24/5/2025 వరకు 27 ఇయర్స్ లోపు ఉండాలి. రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓబీసీ కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి 25th April. లాస్ట్ డేట్ టు అప్లై 24th May 2025. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 40,000 to 1,40,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 13 lakhs per annum ఇస్ పే స్కేల్. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, వారు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయాక మీకు ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి, వారిని ఫర్దర్గా వాయిస్ టెస్ట్ వెరిఫికేషన్, ఇంకా సైకో యాక్టివ్ సబ్స్టాన్స్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఇంకా ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఫస్ట్ ఫేజ్ క్లియర్ అయ్యాక ఈ పర్టికులర్ వాయిస్ టెస్ట్లో పోతుంది. ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారిని ఫర్దర్గా వాయిస్ టెస్ట్, ఇంకా సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దీనికి కూడా ప్రాపర్ రెగ్యులర్స్ ప్రాక్టీస్ అవసరం. సో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో కమింగ్ టు అప్లికేషన్ ఫీ క్రైటీరియా, అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 1,000 రూపీస్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి అండ్ హూ హ్యాడ్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఏఏఐ, ఇంకా ఫీమేల్ కేటగిరీ వారికి కూడా ఎటువంటి ఫీజు లేదు. సో టోటల్గా ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వారికి అయితే 1,000 రూపీస్ అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఫర్దర్గా వాయిస్ టెస్ట్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్రైటీరియా బట్టి సెలక్షన్ క్రైటీరియా అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వలేదు. సో లాస్ట్ డేట్ టు అప్లై మాత్రం 24th May 2025. ఈవెన్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంకా ఏజ్ క్రైటీరియా కూడా 24/5/2025. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.